గెలుపుని సాధించాలంటే ఏదైనా సరే సరికొత్తగా చేయాలి. మీ చేతగానితనాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి నేను మోసం చేశానని తప్పుగా మాట్లాడొద్దు. మిస్టర్ డిపి, ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎంత తాగినా ఎక్కట్లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ శ్రీరామ్ గాడే కనిపిస్తున్నాడు నాకు. ఇన్నేళ్లు ఏకఛత్రాధిపత్యంగా బిజినెస్ ఫీల్డ్ లో తిరుగు లేకుండా ది గ్రేట్ అనిపించుకున్న నన్ను ఆ శ్రీరామ్ గాడు ఊహించని దెబ్బ కొట్టాడు. ఆ బచ్చగాడు నాకు మనశ్శాంతే లేకుండా చేస్తున్నాడు. మనశ్శాంతి అనేది లేకుండా చేశాడు. అయ్యా, మీరేంటి, మీ రేంజ్ ఏంటి? ఏదో అదృష్టం బాగుండి ఒక ప్రాజెక్టుని దక్కించుకున్నంత మాత్రాన ఆ శ్రీరామ్ మీతో సమానమైపోతాడా? నాతో సమానం కాదు కదా. నా ముందు నిలబడి సూటిగా నా కళ్ళల్లోకి చూసే అర్హత కూడా లేదు వాడికి. అలాంటి వాడు నన్నే దెబ్బ కొడతాడా? ఆ డీలర్స్ అందరినీ వాడి వైపుకి తిప్పుకుంటున్నాడు వాడు. మార్కెట్లో నా పేరు రోజు రోజుకి డౌన్ అయిపోయేలా చేస్తున్నాడు వాడు. భరించలేను, ఇది నేను భరించలేను. అయ్యా, మీరు అనవసరంగా ఆ శ్రీరామ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారయ్యా. మీరు తలుచుకుంటే వాడిని దెబ్బ కొట్టడం ఎంతసేపు? కొడతాను, వాణ్ణి ఊహించని దెబ్బే కొడతాను. వాడు పైకి లేవలేనంతగా తొక్కి పడేస్తానంతే. ఒక్క అవకాశం దొరికితే చాలు, వాణ్ణి పాతాళానికి తొక్కి పడేస్తాను. ఈ డీప్ గా ఆలోచిస్తాడు. ఆ శ్రీరామ్ గాడికి చుక్కలు చూపిస్తాడు. చిన్నదినా, ఏంటి రమ్మన్నావు? నీకేమైనా కావాలా? నాకేం వద్దు, కానీ ముందు ఇది తీసుకొని చూసి ఎలా ఉందో చెప్పు. వదినా, ఇదేదో జ్యువెలరీ బాక్స్ లా ఉంది. లాగా ఉంది కాదు, జ్యువెలరీ బాక్సే. ఓపెన్ చేసి చూడు. వావ్ వదినా, డైమండ్ నెక్లెస్ సూపర్ గా ఉంది. ఏంటదినా, ఈ కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ని బాలు అన్నయ్య నీకు ప్రెజెంట్ చేశాడా? మరి నువ్వే కొనుక్కున్నావా? కొనుక్కున్నావా కాదు, కొన్నాను. కానీ నా కోసం కాదు. మరెవరి కోసం? నీ కోసమే. నీకు ప్రెజెంట్ చేయాలని ఈ కాస్ట్లీ గిఫ్ట్ ని తీసుకొచ్చాను. వదినా, ఈ డైమండ్ నెక్లెస్ నా కోసమా? నిజంగానా? నీకోసమే వదినా. థ్యాంక్ యూ వదినా, యు ఆర్ సో స్వీట్. ఇట్స్ ఓకే. నీకు నచ్చిందా? పిచ్చిగా నచ్చేసింది వదినా. అవును వదినా, నాకు డైమండ్ నెక్లెస్ ఇష్టమని నీకెలా తెలుసు? అమూల్య, ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమేమి ఇష్టమో A to Z నేను అన్ని తెలుసుకున్నాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ వదినా.
అవును, మీ ఫ్యామిలీ ఫోటో ఇలా బెడ్రూమ్లో ఉందేంటి? ఓ అదా, అది బాలు అన్నయ్య కావాలనే ఈ రూమ్ లో పెట్టుకున్నాడు. నో, ఫ్యామిలీ ఫోటో అంటే ఎంతో విలువైంది. అలాంటి ఫ్యామిలీ ఫోటో బెడ్రూమ్లో ఉండడం ఏంటి? పెద్దవాళ్ళంటే దేవుళ్ళతో సమానం. మరి దేవుళ్ళు ఉండాల్సింది ఎక్కడా? బెడ్రూమ్లోనా? పూజా మందిరంలో కదా. అమూల్య, నాకు పెద్దవాళ్ళంటే చాలా రెస్పెక్ట్, భయం, భక్తి, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. అందుకే ఆ ఫ్యామిలీ ఫోటోని భద్రంగా పూజా మందిరంలో పెట్టు. కానీ వదిన, బాలు అన్నయ్య ఏమంటాడో? మీ అన్నయ్య ఏమీ అనరు గాని నువ్వు తీసుకెళ్ళు. శశి, ఏమైంది? బాలు అన్నయ్య, శశి వదిన మన ఫ్యామిలీ ఫోటోని దేవుడి గదిలో పెట్టమంటుంది. శశి, అది కాదు. బాలు, ప్లీజ్ అండర్స్టాండ్. బెడ్రూమ్ అంటే మనకి ప్రైవసీ ఉండాలి కదా. దేవుళ్ళ ఫోటోలు, పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. శశి, నేను చెప్పేది. నో బాలు, దయచేసి ఈ విషయంలో నాకు ఇంకేం చెప్పొద్దు. ఈ ఫోటో ఇక్కడే ఉంటే నువ్వు నా నీడని టచ్ చేసినా నాకు గిల్టీగానే అనిపిస్తుంది. తను నా భార్య. హలో బావగారు, బాగున్నారా? డౌటే లేదు, ఇదంతా శశిరేఖ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తుంది. నా మీద పగని సాధించడానికే నా తమ్ముడు బాలుని పెళ్లి చేసుకుంది. వాడి చేత తాళి కట్టించుకొని ఈ ఇంటి కోడలిగా గుమ్మంలోకి అడుగు పెడితే తనని ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే ఇంతకు తెగించింది. నేనెవరో తెలియనట్టు, మొదటిసారిగా చూస్తున్నట్టు కావాలనే చిరునవ్వుతో నన్ను బావగారు అని పిలిచినప్పుడే, తన కళ్ళల్లో మెరుపుని చూసినప్పుడే శశిరేఖ పథకం నాకు టోటల్గా అర్థమైపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడేం చెయ్యాలి? శశిరేఖ ఎంట్రీతో ఎంతో హ్యాపీగా ఉన్న నా కుటుంబం మొత్తం డిస్టర్బ్ కాబోతుందా? నా కథల్లోని ప్రేమ ఈ అయోధ్య నిలయం భవిష్యత్తుని శాసించబోతోందా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను, అంతే. రాణి, ఒక మాట చెప్పనా? ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మ, ఆర్థికంగా బాగోలేనప్పుడే నాన్న గుర్తొస్తాడు అంటారు. ఎందుకో తెలుసా? ఏముందండి, నాన్న అంటే ఏటీఎం మిషన్, అమ్మ అంటే జీతం లేని పని మనిషి. ఈ కాలం పిల్లలకి
అంతే కదా. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్ అమ్మా. బాలు అన్నయ్య మీతో చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చాడని చెప్పి నువ్వు అందరినీ జడ్జ్ చేసి అలా తిడతావేంటమ్మా? రేపు నువ్వు మాత్రం అలా చేయవని గ్యారెంటీ ఏముందిరా? అమ్మా రాణి, ఊరుకోమ్మా, బాధపడకు. చిన్నప్పుడు పిల్లలు మన గుండెల మీద తంతు ఆడుకుంటుంటే మనం ఎంతో ఆనందపడతాం. ఆ పిల్లలే పెద్దయ్యాక అదే పని చేస్తే సర్దుకుపోవాలి తప్ప ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? రాణమ్మ గారు, జ్యూస్ తీసుకోండి. నాకొద్దు. అట్టా అంటే ఎట్టమ్మ గారు, ఇదేదో స్పెషల్ జ్యూస్ అని సీతమ్మ గారు చేసినారు కదేటి? స్పెషల్ జ్యూసా? అవునాదిత్య బాబు, పండ్లన్నీ కలిపేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసి పంపినారు కదేటి? తాగండి తాగండి, చాలా బాగుంటుంది. తీసుకోండమ్మా. వావ్, చాలా బాగుంది. చాలా బాగుంది. సీత ఏం చేసినా చాలా బాగుంటుంది. ఒకప్పుడు సీత చేత్తో మంచినీళ్ళు ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడేదాని కాదు. ఇప్పుడు నీ పెద్ద కూడా అంతగా నచ్చేసిందా? తాతయ్య, అదంతా ఒకప్పుడు. నేను చెప్పేది కూడా అదేనమ్మా. మొన్నటిదాకా నీకు నచ్చని సీత ఈరోజు దేవతలా కనిపిస్తుంది. ఏమో, ఇంకో 4 రోజులు పోతే ఇప్పుడు వచ్చిన కొత్త కోడలు కూడా నీకు అలాగే నచ్చుతుందేమో, ఎవరికి తెలుసు. అదిగో శశిరేఖమ్మ గారు, బాలుబాబు గారు మాటలోనే వచ్చేస్తున్నారు కదేటి? రానయ్య, కూర్చో. పర్లేదురా. తాతయ్య, తాతయ్య, ఫస్ట్ టైం శశిని తీసుకుని వచ్చాను కదా, మీకోసం హ్యాపీగా కొన్ని గిఫ్ట్స్ తీసుకుని వచ్చాను. ఇది నీకోసం వార్మ్ అండ్ సాఫ్ట్ వింటర్ శాలువా. వచ్చేది చలికాలం కదా, ఈ శాలువాని కప్పుకుంటే నీకు హాయిగా ఉంటుంది. అలాగేరా నానా, ఇది యుఎస్ టాప్ బ్రాండెడ్ రిస్ట్ వాచ్. ఇదిగో, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ వాచ్ని చేతికి పెట్టుకుని హార్ట్ బీట్ని, బీపీ రీడింగ్ని గంటకొకసారి ఇండికేటర్ ద్వారా చూపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ రా. రేయ్ ఆదిత్య, నీకోసం యుఎస్ బ్రాండెడ్ స్పెషల్ రన్నింగ్ షూస్ తీసుకొచ్చాను. నువ్వు జాగింగ్ చేయడానికి ఈ షూస్ నీకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ రానయ్య. అత్తయ్య, మీకు సీతారాములంటే చాలా ఇష్టమని బాలు చెప్పాడు. అందుకే సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్న ఫోటోని మీకోసం తీసుకొచ్చాను. తీసుకోండి. రతాలు, అట్టుకోంజీ. ఈ 2 గిఫ్ట్లు మీకే. అట్టాగే. మూలమూలమో, తమరు మా కోసం కూడా కానుకలు తెచ్చేసినారమ్మా. అవును రతాలు, షాపింగ్ చేస్తుంటే మీకోసం కూడా శశినే సెలెక్ట్ చేసింది. అయితే మాత్రం ఒకటి చాలు కదా, 2 ఎందుకేటి? ఎందుకేంటి? ఒకటి నీకు, ఇంకొకటి మీ మామ అంజీకి. ఎట్టెట్టా? అమెరికా నుంచి మా కోసం కూడా తమరు కానుకలు అట్టుకొచ్చినారంటే గొప్ప విషయమే కదటి. సరే గాని మా సీత ఎక్కడా? సీతమ్మ గారు పైన హాల్లో ఉన్నట్టున్నారమ్మా. బాలు, నేను వెళ్ళి తన కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్ ని సీతకిచ్చేసి వస్తాను. సీత, ఏంటి సీత, నన్ను చూసి అలా ఆశ్చర్యపోతున్నావేంటి? నేనే. ఓ
ఆ రోజు జరిగింది నువ్వు ఇంకా మర్చిపోలేదా? సారీ సీత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో అప్పుడు నువ్వెవరో నేనెవరో, అందుకే మన మధ్య అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు మనమిద్దరం ఒకే ఇంటి కోడళ్ళం కదా, అంటే అక్క చెల్లెల్లా ఉండాల్సిన వాళ్ళం. ప్లీజ్ సీత, నాకంటే ముందుగా వచ్చిందానివి కాబట్టి నిన్ను నా అక్కగానే అనుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ చెల్లి అనుకుంటే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్, జరిగిందంతా నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. ఇక మీదట మనిద్దరం తోడి కోడళ్ళలాగా హ్యాపీగా ఉండాలి, సరేనా? సరే, ఇక మీదట నువ్వు నేను అక్క చెల్లెల్లాగా సంతోషంగా ఉందాం, సరేనా? థ్యాంక్స్ అక్క. నువ్వేమంటావో అని చాలా చాలా భయపడుతూనే నీ దగ్గరికి వచ్చాను తెలుసా? అయ్యో, అలా ఎప్పుడు అనుకోవద్దు. అయినా నోరారా నువ్వు నన్ను అక్క అని పిలిచాక ఇంకా మన మధ్య దూరం ఎందుకు? ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మనిద్దరం తోబుట్టువుల్లాగే ఉందాం. అమ్మయ్యా, ఈ మాట అన్నావు, ఇక చాలు నాకు. అక్క, ఇదిగో అమెరికా నుంచి నీకోసం స్పెషల్గా ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. శశి, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ప్లీజ్, నా కోసం కాదనుకో. సరే, ఏంటిది? అడగడం ఎందుకు, నీ చేత్తో నువ్వే ఓపెన్ చేసి చూడు. సీత, ఇదేంటో తెలుసా? స్పెషల్ అమెరికన్ డైమండ్ నెక్లెస్. చూడగానే స్టన్నింగ్ గా అనిపించే ప్యూర్ అమెరికన్ డైమండ్స్ తో చేసింది. ఇట్స్ ఎ డార్జిలింగ్ ఫినిష్ వర్సటైల్ డిజైన్. ఏ ఒకేషన్ కి వేసుకున్నా అద్దరిపోతుంది తెలుసా? నేను బాలు న్యూయార్క్ సిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ డైమండ్ డిస్ట్రిక్ట్ లో నీకోసమే కొన్నాను. ఏంటి, డైమండ్ డిస్ట్రిక్టా? అలాంటి చోటు కూడా ఉంటుందా? ఓ సారీ, నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళలేదు కదూ? సీత, అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్న డైమండ్ డిస్ట్రిక్ట్ అనేది మొత్తం యుఎస్ లోనే సెకండ్ వరల్డ్ జ్యువెలరీ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఓహో, యుఎస్ వెళ్ళిన వాళ్ళు జ్యువెలరీ కొనాలంటే ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫేమస్ షాప్లన్నీ విజిట్ చేయాల్సిందే. అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళంతా తప్పకుండా ఆ చోటుని చూడ్డానికి వెళ్తారన్నమాట. అంతేకాదు సీతక్క, అక్కడ డైమండ్ డిస్ట్రిక్ట్ లో రోజుకి $400 మిలియన్ విలువైన డైమండ్ బిజినెస్ జరుగుతుంది తెలుసా నీకు? కానీ ఇంత ఖరీదైన గిఫ్ట్ నాకెందుకు శశి? అదేంటక్క, ఎందుకని అడుగుతావేంటి? ఫస్ట్ టైం మా అక్క దగ్గరకు వస్తున్నాను కదా, అందుకే తీసుకొచ్చాను. కాదునుకో ప్లీజ్. చాలా థ్యాంక్ యూ శశి. యో వెల్కమ్ సీతక్క. అవును, ఈరోజు ఏం వంట చేసావక్క? అమెరికా నుంచి మీరిద్దరూ వచ్చారు. ఈరోజు మీకోసం దమ్ బిర్యానీ స్పెషల్గా చేశాను. వావ్, నాకు బాలుకి కూడా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం తెలుసా? తెలుసు, అందుకే చేశాను. వావ్ సీతక్క, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎవరికి ఏం కావాలో ముందే తెలుసుకొని చేసేస్తున్నావంటే నిజంగా నిన్ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. శశి, నేను ఎవరి మెప్పు కోసమో ఏదీ చేయను. ఇది మన కుటుంబం, నా బాధ్యత. నాకు కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ అక్క. శశి, ఇక మీదట మనిద్దరం తోబుట్టువులాగా ఈ ఇంటికి 2 కళ్ళల్లాగా కలిసిమెలిసి ఉందాం, సరేనా? ఐ లవ్ యూ అక్క.
దేవుడి దయ వల్ల నా మరిది బాలుకి మంచి భార్య మాత్రమే కాదు, నాకు ఒక బంగారు చెల్లెలు కూడా దొరికింది. ఫ్లాట్ పిచ్చి మొహంది నేను అనుకున్నట్టే ఫ్లాట్ అయిపోయింది. దిస్ ఇస్ ద బిగినింగ్. ఈ శశిరేఖ అంటే ఏంటో దీనికి ముందు ముందు తెలుస్తుంది. సాంప్రదాయం ప్రకారం మీ పెళ్లిని మేము అందరి ముందు ఒప్పుకోవాలిరా. అలా జరగాలంటే ముందు శశిరేఖ గురించి మాకు పూర్తి వివరాలు తెలియాలి. బాలు, విన్నావు కదా, చెప్పమను.